మహాకూటమికి తెలంగాణ పరిరక్షణ వేదికగా పేరు ఖరారు చేశారు. హైదరాబాద్లోని ఓ ప్రముఖ హోటల్లో వారి సమావేశం కొనసాగుతోంది. కామన్ మినిమం ప్రోగ్రాం పై కూడా చర్చిస్తున్నారు. వారం రోజుల్లో 3 సార్లు భేటీ అయ్యారు 4 పార్టీల నేతలు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. దినకర్, మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో హోటల్ గోల్కొండలో ప్రారంభమైంది మహాకూటమి నేతల సమావేశము. అయితే గత వారం రోజుల్లో ఇది 3 సార్లు జరిగింది. అయితే ఈ రోజు జరుగుతున్నటువంటి కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నుంచి బట్టి విక్రమార్క, తెలుగుదేశం పార్టీ నుంచి రావుల చంద్రశేఖర్ రెడ్డి, ఆ తర్వాత సిపిఐ నుంచి కూనంనేని సాంబశివరావు, ఆయనతో పాటు టీజేఎస్ నుంచి దిలీప్ కుమార్ కూడా రావడం జరిగింది. అయితే ప్రధానంగా అంశాల వారీగా చర్చిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అయితే సమావేశం మధ్యలోనే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సీనియర్ లీడర్ బట్టి విక్రమార్క మాత్రం గాంధీభవన్ నుంచి కాల్ రావడంతో ఆయన బయలుదేరి వెళ్లారు. ఇంకా సమావేశం అయితే కొనసాగుతుంది. అయితే ప్రధానంగా 3 అంశాలని తీసుకున్నారు ఈ రోజు సమావేశంలో. ఎందుకంటే 4 పార్టీలు ప్రత్యేకంగా విడివిడిగా మేనిఫెస్టోలు తయారు చేసుకున్నారు. మేనిఫెస్టోలు తయారు చేసుకున్న తర్వాత వాటన్నిటినీ క్రోడీకరించి ఒక ఉమ్మడి ప్రణాళిక తయారు చేయాలనుకుని భావిస్తున్న నేపథ్యంలో ఇంకా మరింత సమయం తీసుకునే అవకాశం ఉందని కూడా ఆయా నేతలు బయటకు వచ్చిన తర్వాత కూడా చెప్పడం జరిగింది. అయితే మహాకూటమికి మాత్రం ప్రత్యామ్నాయంగా ఒక పేరు కూడా పెట్టాలని చెప్పి కూడా నేతలు భావిస్తున్నారు. తెలంగాణ పరిరక్షణ సమితితో పాటు మరొక పేరును కూడా పరిశీలిస్తున్నట్టుగా నాయకులు చెప్పడం జరిగింది. అయితే రేపటి నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రచారం ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేత బట్టి విక్రమార్క మాత్రం సమావేశంలో నుంచి వెళ్లారు. అయితే ఈ ప్రాసెస్ కొనసాగుతూ ఉంటుందని, అలాగే మేనిఫెస్టోలో ప్రధానంగా 4 పార్టీలకు సంబంధించినటువంటి అజెండాలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఏవైతే వాటిని తీసుకుంటాం. దాని తర్వాత ఒక ఉమ్మడి వేదిక ఏర్పాటు చేసి దానిపైన బహిరంగ సభ లాంటివి ప్లాన్ చేసుకుంటామని కూడా నేతలు చెప్పడం జరిగింది. అయితే ఎన్నికల నోటిఫికేషన్ అక్టోబర్ 2వ వారంలో వస్తున్నటువంటి నేపథ్యంలో అప్పటి వరకు కూడా కామన్ మినిమం ప్రోగ్రామ్ సంబంధించినటువంటి ఒక కార్యక్రమాన్ని కొనసాగించాలని, దాన్ని తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా సీట్ల సర్దుబాటు పైన ప్రస్తుతం ప్రతిష్టంభన జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే ఇటు మహాకూటమి యొక్క మేనిఫెస్టోతో పాటు సీట్ల యొక్క సంఖ్యను కూడా తేల్చాలని చెప్పి కూడా అన్ని పార్టీలు భావిస్తున్నటువంటి నేపథ్యంలో మరో 2 నుంచి 3 మీటింగులు కూడా జరిగే అవకాశం ఉంది. దాని తర్వాతనే మహాకూటమికి సంబంధించినటువంటి ఒక పేరు, ఆ తర్వాత మహాకూటమి అజెండా, దాంతో పాటు సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి ఈ 3 అంశాలను కూడా ఒక కొలికి వచ్చే అవకాశం ఉందని కూడా భావించాలి. సో మరో వారం రోజుల పాటు కూడా మహాకూటమి నేతలు మరో 2 లేదా 3 సార్లు భేటీ కావాలని నిర్ణయం తీసుకున్నారు. రెగ్యులర్ ప్రాసెస్ కొనసాగుతూ ఉంటుంది అని చెప్పి కూడా నాయకులు బయటకు వచ్చినటువంటి నాయకులు చెప్పినటువంటి సందర్భం ఇక్కడ కొనసాగుతుంది. సో ప్రస్తుతానికైతే ఈ 3 పార్టీలు, కాంగ్రెస్ మినహా మిగిలిన 3 పార్టీల నేతలు కూడా సమావేశం కొనసాగిస్తున్నారు. అయితే ఆయా పార్టీలకు సంబంధించినటువంటి అధ్యక్షులు రాకపోవడం మూలంగా కూడా సెకండ్ స్థాయిలో ఉన్నటువంటి లీడర్లంతా కూడా భేటీ అయ్యారు. వీరంతా బయటకు వచ్చి కాసేపు అయ్యాక మాట్లాడతారు. మరొక 2 సార్లు అయితే కామన్ మినిమం ప్రోగ్రామ్ మీద సమావేశాలు చేయాలని చెప్పి కూడా మహాకూటమి నిర్ణయించడం జరిగింది. కళ్యాణ్, థ్యాంక్ యూ దినకర్. మా పార్టీకి సంబంధించిన ఆర్గనైజేషన్తో, నెట్వర్క్తో బూత్ స్థాయి నుంచి కార్యకలాపాలు నడుస్తూనే ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీ కంటే దాని నిర్మాణం లేదు కాబట్టి వాళ్ళు ఏదో నిన్న మనం మొదలుపెట్టినట్టు కనిపిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రచారం గురించి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కావాల్సినటువంటి ప్రచార కార్యక్రమాన్ని, షెడ్యూల్ని అనౌన్స్ చేయబోతూ ఉన్నాం. రేపు ఉదయం అలంపూర్ జోగులాంబ టెంపుల్లో అమ్మవారిని దర్శించుకొని, జమ్ములమ్మ అమ్మవారిని కూడా దర్శించుకొని దీనికి సంబంధించినటువంటి మా క్యాంపెయిన్ కార్యక్రమాన్ని రేపు మొదలు పెట్టబోతా ఉన్నాం. దానికి సంబంధించిన మా క్యాంపెయిన్ షెడ్యూల్ అంతా కూడా రేపు అలంపూర్లో అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మేము మా షెడ్యూల్ని సంపూర్ణంగా అక్కడ రిలీజ్ చేస్తాం. మహాకూటమి చర్చలు ఇంకా ఎప్పుడు కొలికే అవకాశం, మేనిఫెస్టో ఎప్పుడు వచ్చే అవకాశం? ఉమ్మడి మేనిఫెస్టో, కామన్ మినిమం ప్రోగ్రామ్ సంబంధించిన అజెండా డెఫినెట్గా కొంత కసరత్తు జరగాల్సినటువంటి అవసరం ఉంది, జరుగుతూ ఉంది. ఇది ఫైనల్ చేసిన తర్వాత కొద్ది రోజుల్లోనే మేము వీళ్ళు అనౌన్స్ ఇట్ అఫీషియల్. థ్యాంక్ యూ. అన్ని ప్రజల సంబంధించిన అన్ని అవసరాలకు సంబంధించిన అన్ని అంశాలు ఇందులో ఉంటాయి. సంక్షేమం ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది, 2
కలిసి ఉండేటట్టుగా ఉంటాం. వెరీ సూన్ మా వెరీ సూన్ విల్ అనౌన్స్ యూ. థ్యాంక్ యూ. చాలా రోజుల నుంచి ఆల్రెడీ మా పార్టీ సంబంధించిన ఆర్గనైజేషన్తో నెట్వర్క్తో బూత్ స్థాయి నుంచి కార్యకలాపాలు నడుస్తూనే ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీ కంటే దాని నిర్మాణం లేదు కాబట్టి వాళ్ళు ఏదో నిన్న మనం మొదలుపెట్టినట్టు కనిపిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రచారం గురించి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కావాల్సినటువంటి ప్రచార కార్యక్రమాన్ని షెడ్యూల్ని అనౌన్స్ చేయబోతూ ఉన్నాం. రేపు ఉదయం అలంపూర్ జోగులాంబ టెంపుల్లో అమ్మవారిని దర్శించుకొని జమ్మలమ్మ అమ్మవారిని కూడా దర్శించుకొని దీనికి సంబంధించినటువంటి మా క్యాంపెయిన్ కార్యక్రమాన్ని రేపు మొదలు పెట్టబోతా ఉన్నాం. దానికి సంబంధించిన మా క్యాంపెయిన్ షెడ్యూల్ అంతా కూడా రేపు అలంపూర్లో అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మేము మా షెడ్యూల్ని సంపూర్ణంగా అక్కడ రిలీజ్ చేస్తాం. ఇప్పుడు మా కూటమి చర్చలు ఇంకా ఎప్పుడు కొలికే అవకాశం, మేనిఫెస్టో ఎప్పుడు వచ్చే అవకాశం? ఉమ్మడి మేనిఫెస్టో కామన్ మినిమం ప్రోగ్రామ్ సంబంధించిన అజెండా డెఫినెట్గా కొంత కసరత్తు జరగాల్సినటువంటి అవసరం ఉంది, జరుగుతూ ఉంది. ఇది ఫైనల్ చేసిన తర్వాత కొద్ది రోజుల్లోనే మేము వీళ్ళు అనౌన్స్ ఇట్ అఫీషియల్. థ్యాంక్ యూ. అన్ని ప్రజల సంబంధించిన అన్ని అవసరాలకు సంబంధించిన అన్ని అంశాలు ఇందులో ఉంటాయి. సంక్షేమం ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది, రెండు కలిసి ఉండేటట్టుగా ఉంటుంది. వెరీ సూన్ మా వెరీ సూన్ విల్ అనౌన్స్ యూ. థ్యాంక్ యూ. చాలా రోజుల నుంచి ఆల్రెడీ మా పార్టీ సంబంధించిన ఆర్గనైజేషన్తో నెట్వర్క్తో బూత్ స్థాయి నుంచి కార్యకలాపాలు నడుస్తూనే ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీ కంటే దాని నిర్మాణం లేదు కాబట్టి వాళ్ళు ఏదో నిన్న మనం మొదలుపెట్టినట్టు కనిపిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రచారం గురించి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కావాల్సినటువంటి ప్రచార కార్యక్రమాన్ని షెడ్యూల్ని అనౌన్స్ చేయబోతూ ఉన్నాం. రేపు ఉదయం అలంపూర్ జోగులాంబ టెంపుల్లో అమ్మవారిని దర్శించుకొని జమ్మలమ్మ అమ్మవారిని కూడా దర్శించుకొని దీనికి సంబంధించినటువంటి మా క్యాంపెయిన్ కార్యక్రమాన్ని రేపు మొదలు పెట్టబోతా ఉన్నాం. దానికి సంబంధించిన మా క్యాంపెయిన్ షెడ్యూల్ అంతా కూడా రేపు అలంపూర్లో అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మేము మా షెడ్యూల్ని సంపూర్ణంగా అక్కడ రిలీజ్ చేస్తాం. ఇప్పుడు మా కూటమి చర్చలు ఇంకా ఎప్పుడు కొలికే అవకాశం, మేనిఫెస్టో ఎప్పుడు వచ్చే అవకాశం? ఉమ్మడి మేనిఫెస్టో కామన్ మినిమం ప్రోగ్రామ్ సంబంధించిన అజెండా డెఫినెట్గా కొంత కసరత్తు జరగాల్సినటువంటి అవసరం ఉంది, జరుగుతూ ఉంది. ఇది ఫైనల్ చేసిన తర్వాత కొద్ది రోజుల్లోనే మేము వీళ్ళు అనౌన్స్ ఇట్ అఫీషియల్. థ్యాంక్ యూ. అన్ని ప్రజల సంబంధించిన అన్ని అవసరాలకు సంబంధించిన అన్ని అంశాలు ఇందులో ఉంటాయి. సంక్షేమం ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది, రెండు కలిసి ఉండేటట్టుగా ఉంటుంది. వెరీ సూన్ మా వెరీ సూన్ విల్ అనౌన్స్ యూ. థ్యాంక్ యూ. చాలా రోజుల నుంచి